గ్రంథం కీర్తనలు 113 3వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 113 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామమును స్తుతించుడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 113:3 అంటుంది, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. అంటే ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు యెహోవా నామము స్తుతింపబడింది. ఎందుకంటే ఆ నామమును ఎవరు ఆరాధిస్తారో, ఆ నామమును ఎవరు స్తుతిస్తారో, ఆ నామమును ఎవరు గణపరుస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన నామం ఉన్నతమైన నామం కాబట్టి ఆ నామాన్ని స్తుతించే వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టడాన్ని. అందుకే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. ఎందుకంటే ప్రభువుని మనం స్తుతించే వారిగా ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో ప్రభువుని మనం ఆరాధించే వారిగా ఉండాలి, ప్రభువుని మనం మహిమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామమును ఎవరు స్తుతిస్తారో వారి జీవితంలో దేవుడు 24లో గొప్ప మేలు జరిగిస్తాడండి. అందుకే సూర్యోదయమే లేచి ప్రభు నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని స్తుతించే వారిగా ఉండాలి. అందుకని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. కాబట్టి ఆయన్ని స్తుతించే వారిగా మనం ఉండాలి, ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలి, ఆయన్ని మనం ఘనపరిచే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే 24లో దేవుడు మన పట్ల గొప్ప మేలులు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు నామాన్ని 24లో స్తుతించే వారిగా మనము ఉండాలండి. అందుకే దేవుడు యొక్క సన్నిధిని మనము వెతికే వారిగా ఉండాలి, దేవుని యొక్క కృపని మనము పొందుకునే వారిగా ఉండాలి. 71:8వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. కీర్తనలో 71, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతియు నా నోరు నిండి ఉన్నది అని చెప్తుంది. ఎందుకంటే మనం కీర్తనలతో ప్రభువుని స్తుతించాలి, ఆయన్ని వర్ణించే వారిగా ఉండాలి, ఆయన నామమును ఎత్తిబట్టి మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే అన్ని నామముల కన్నా పై నామము ఎవరి నామం అంటే యేసుక్రీస్తు నామము. కాబట్టి ఆయన నీ కీర్తితోనూ నీ ప్రభా వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క సన్నిధితో మనం నింపబడాలండి. ఎందుకంటే మన నోరు ఎవరిని స్తుతించాలంటే ప్రభువుని స్తుతించాలి. మన నోరు అభిషేకించబడినదిగా ఉండాలి. మన నోటితో ప్రభువుని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, ప్రభువుని మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన నోటిని ఏం చేస్తాడంట, నింపుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయన ఆత్మతో మన్ని నింపుతూ ఉంటాడండి. అందుకే ఆయన దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే 146 వచనంలో, నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించదును అని రాయబడింది. ఎవరిని స్తుతించాలంట? అందుకే నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించదును, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని. ఎందుకంటే మనం బ్రతుకున్న కాలం అంతా ఏం చేయాలంటే ప్రభువుని మనము స్తుతించాలి. అందుకే నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను అని రాయబడది. ఎందుకంటే మన బ్రతుకున్న కాలమంతయు ఎవరిని స్తుతించాలంట? దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట, మనము బ్రతుకు కాలమంతయు దేవుణ్ణి కీర్తించాలని రాయబడి. ఎంత చక్కటి మాట రాయబడింది. అందుకే మన జీవితంలో బ్రతుకున్నంత కాలము ఎవరిని స్తుతించాలంటే మనం దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మనం బ్రతికిన కాలమంతయు కూడా ప్రభుని మనము స్తుతించాలంట. ఎందుకంటే ఈ భూమి మీద మనము దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి మనం బ్రతుకున్న కాలం అంతయు ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలండి. ఎందుకంటే 2023లో ఏవైతే నష్టపోయినో 2024లో అవన్నీ ఏం చేయాలంటే మనము పొందుకునే వారిగా ఉండాలి, మనము పొందుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం. అందుకే నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి. ఇది మనం బ్రతుకున్న కాలమంతా ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలంటే మనం స్తుతించి. చాలా మంది అమ్మ నాకు ప్రార్థన చేయటం రాదంటారు, నాకు వాక్యం చదవటం రాదంటారు. దేవుని సన్నిధిలో పాటలు పాడేవారిగా ఉండాలి, వాక్యం చదివేవారిగా మనం ఉండాలి. అందుకే
నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదును అని రాయబడదు కండి. ప్రభువుని మన నోటితో పాటలు పాడి ప్రభుని ఏం చేయాలంట, మనం స్తుతించాలంట. ప్రభుని ఏం చేయాలి, మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడి కోసం దావీదు మహారాజు అనేక కీర్తనలు రాసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటాం. కాబట్టి ఆయన ప్రభుని ఎంతగానో స్తుతించును, ఎంతగానో ఆరాధించును, ఎంతగానో దేవుని మహిమపరచండి. ఈ దినంలో ఉన్న మనం కూడా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. అందుకే నా జీవిత కాలం అంతా నేను ఏం చేస్తాను, యెహోవాని స్తుతిస్తాను, నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తించదును అని రాయబడింది. ఎందుకంటే ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించే వారిగా ఉండాలి. ఏం చేయాలి, మనం స్తుతించే వారిగా ఉండాలి. చూడండి కీర్తనలో 34లో 1 యెహోవాని సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని రాయబడింది. ఏమంటే నేను ఎల్లప్పుడూ ఎవరిని స్తుతించాలంట, యెహోవాని స్తుతించేదును అని రాయబడింది. ఎందుకంటే మనం ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి, ప్రభువుని మనము మహిమపరిచే వారిగా ఉండాలి. అందుకే నేను ఎల్లప్పుడూ అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఎందుకంటే నిత్యము ఆయన మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి అంట. ఎందుకంటే ఇజ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడైన దేవుని మనం ఏం చేయాలంటే నిత్యము మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి, నిత్యము ఆయన్ని మనం వెతికే వారిగా ఉండాలి. ఏ సమస్యలో నుండి అయినా ఆయన విడిపించగలిగిన సమర్థుడు. ఎందుకంటే వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి, శ్రమల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, రోగాల్లో నుండి, అన్ని విషయాల్లో నుండి, అప్పుల్లో నుండి, అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడట, మనని విడిపించడానికి 24 ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ఎందుకే ఆయన కీర్తి మన నోట ఉండాలి అని రాయబడదండి. ఎందుకంటే మనం ప్రభువుని కీర్తించే వారిగా ఉండాలి, ప్రభువుని మనం మహిమపరిచేవాడిని. ఎందుకంటే ఈ 2024 సంవత్సరంలో ప్రభువుని మనము వెతికే వారిగా ఉండాలి, ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి, ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి, ప్రభు వాక్యాన్ని చదివే వారిగా ఉండాలి. ఎందుకే దీవరాత్రముల యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎవరంట, ధన్యుడు అంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని 24లో మనం ధ్యానించాలి, ప్రభు పాటలు నేర్చుకోవాలి, ప్రభుని మనము స్తుతించాలి. చూడండి కీర్తనలు 42:11 ఏముందో, కీర్తనలు 42, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్న, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అయిన నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను అంటాడు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, దేవుడు ఏమంటుండో, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అయిన నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించేదను. ఈ 2024లో ఏం చేయాలంటే ఈ కుటుంబం ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి, ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి, ప్రభు సన్నిధిని వెతికే. ఎందుకంటే మనకి జవాబు రావాలంటే ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని వద్ద నుండి మనకి జవాబు వస్తుంది. కాబట్టి జవాబు ఎవరు ఇస్తారంట, మనకి దేవుడే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అంటారు, దేవుడు చెబుతూ వాక్యం ఏమంటుంది, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావా. ఎందుకంటే మనము దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడండి. ఎందుకంటే మన కుటుంబం దీవించబడాలన్నా, మన కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఎవరిని వెతకాలంటే ఎంత దినాల్లో మనం ప్రభువుని వెతకాలి. ఎవరిని వెతకాలంట, అందుకే నా జీవిత కాలం అంతయు యెహోవాని కీర్తించను, బ్రతుకు కాలం అంతయు నా ప్రభువుని స్తుతించదును అని రాయబడ్డ. కాబట్టి ఏం చేయాలంటే ఈ దినము ప్రభువుని స్తుతించాలంటే ఎవరు స్తుతించాలి, దేవుని ఎరిగిన మనం ఎవరిని స్తుతించాలండి, దేవుని యొక్క సన్నిధిని ఈ కుటుంబం వెతకాలి. దేవుని యొక్క సన్నిధిని వెతికినప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ మనకున్న సమస్యలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఈ దినం విడుదలని ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే ఆయన విడుదల రావాలి. ప్రతి కుటుంబానికి ఏం రావాలంటే విడుదల రావాలి, నెమ్మది రావాలి, సమాధానం రావాలి. కుటుంబంలో ఏమి ఉండాలంటే సమాధానం, ఐక్యత, సంతోషం ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలము మనం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే అబ్రహామును పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు. ఎందుకంటే తన బంధువులని, తన స్నేహితులని, తన రక్త సంబంధులను, తన తోబడి అందరిని విడిచి ప్రభు మాటకు లోబడి ప్రభు సన్నిధిని వెతికాడు. కాబట్టి ఆయన దేవుడు బహుగా దీవించాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సమాధానం ఉండాలంటే
ప్రభుని మనము ఈ దినము వెతికే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన మహిమని వెతకాలి, ఆయన కృపని వెతకాలి, ఆయన ఆశీర్వాదాలను వెతకాలి, ఆయన దీవెనలు వెతకాలి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతామండి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యముని మనం ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ఏం చేయాలంటే మనం చదవాలి. ఎందుకంటే ప్రభుని స్తుతించే వారుగా ఉండాలి. ఎందుకంటే స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుని మనము ఈ దినం వెతకాలండి. వెతకలేని వారి వెతికే వారిగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన, ప్రభువా ఈ దినం మీరు నాతో మహిళ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా, పరిశుద్ధుడు హోలీ స్పిరిట్ గా డాడీ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యూట్యూబ్ చూస్తున్న బిడ్డల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, అయా వారిని మేలుతో నింపి నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.